హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా ఫ్రైడే రోజు మార్నింగ్ పూజను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్గా మన సర్వపిండి పెట్టానండి. నా స్టైల్లో తెలంగాణ ఫేవరెట్ స్నాక్ వచ్చేసి సర్వపిండి అండి. ఆ సర్వపిండిని నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించాను. ఇక్కడైతే మార్నింగే ఇలా పూజ చేసుకున్నాను. ఈరోజు మల్లెపూలు తీసుకొచ్చింది మాకు పువ్వులు అమ్మే ఆమె. వేరే చామంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ ఏమీ రావడం లేదు మేడం అని చెప్పేసింది. ఇక సర్లే అనేసి అమ్మవారికి చాలా ప్రీతికరమైన మల్లెపూలతో ఈరోజైతే పూజ చేసుకున్నానండి. ఈరోజు ఫ్రైడే కదా, చూడండి ఎప్పుడు రాని పువ్వులు ఈరోజు ఫ్రైడే రోజు ఆమెనే వచ్చి డోర్ కొట్టి మరీ పువ్వులు ఇచ్చేసి వెళ్ళిపోయింది. అమ్మవారే ఈరోజు పువ్వులు తెంపించుకొని వేసుకున్నారేమో అనిపించిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మల్లెపూలన్నీ ఇట్లా అమ్మవారి ఫటానికి కొనేసాను, విగ్రహానికి కూడా కొన్ని పెట్టేశాను అన్నమాట. పెట్టేసి ఈరోజు 1 రూపీ కాయిన్స్తో అష్టోత్తరం చదువుకున్నాను. కుంకుమార్చన చేసుకోలేదు, ఇక కుంకుమార్చన అమ్మవారికి మాత్రమే చేసేసి ఇట్లా కాయిన్స్తో అష్టోత్తరాలు చదువుకున్నాను. అవే ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం అనుఘాయే నమః అంటూ 108 నామాలతో అమ్మవారికి అర్చన అయితే చేసేసుకున్నానండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజైతే ఈ విధంగా పూజ చేసుకున్నానన్నమాట. ఇక ఈవినింగ్ మా పాప స్నాక్గా సర్వపిండి అడిగిందండి. ఇక అందుకోసం అనేసి సర్వపిండి, మా సైడ్ అయితే గంజిపిండి అంటారండి. ఇక కొంచెం మంచిగా వలకాలనేసి సర్వపిండి అంటున్నాం. ఇక దీన్ని ఆంధ్రాలో మరి ఏమంటారు, తపాల చెక్క అంటారు. ఇక అట్లా ఒక్కొక్క కాడ ఒక్క పేరు ఉంటుంది కదా. మా సైడ్ అయితే దీన్ని సర్వపిండి, గంజిపిండి అంటారనమాట. ఇక దానికోసం బియ్యపిండిని తీసుకున్న. బియ్యపిండిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, కారము. నేను పచ్చిశనగపప్పు నానబెడదామనుకున్నా, మర్చిపోయానండి. నానబెట్టకుండా వేసినామనుకో కొంచెం కట్ట అన్నట్టు తాకుతుంది, పంట కిందికి తాకితే అంత మంచిగా ఉండదు. నానబెడితే బాగుంటుంది. ఇక నానబెట్టలేదనేసి ఇక నేనైతే ఏమి వేయలేదు. తర్వాత కొన్ని వేయించిన పల్లీలు ఉంటే కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నాను. చాలా సూపర్గా ఉంటుందండి. ఇందులో కరివేపాకు వేయడం మర్చిపోయాను. ఆ తర్వాత గుర్తొచ్చింది, పిండి అంతా కలిపిన తర్వాత గుర్తొచ్చింది. ఇక సర్లే ఏం చేద్దాంలే అనేసి ఇక కలపనైతే కలపలేదు. తర్వాత ఇలా గిన్నెకి అయితే పిండి పెట్టేస్తున్నాను. నాకు అసలు ఈ నాన్ స్టిక్ దానికంటే మనకు అల్యూమినియం ఉంటాయి కదా అండి, దాంట్లో పెట్టుకుంటే మంచిగా టేస్ట్ కొంచెం బాగా అనిపిస్తుంది. ఇందులో ఎందుకో నాకు టేస్ట్ నచ్చలేదండి. ఎంతైనా కొంచెం మనం అల్యూమినియంకి అలవాటు పడిపోయినాం కదా, అందులో వండిన టేస్ట్ అయితే రావట్లేదు. ఈ నాన్ స్టిక్ ఏదో అతుక్కపోదు అన్నట్టు, కానీ కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంటుందండి. నాకేనా మరి మీకు కూడా అట్లా అనిపిస్తుందో నాకు వస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్. ఇక్కడైతే నాన్ స్టిక్ దానికి వీడియోలో మంచిగా కనిపించాలి కదా, అందుకోసమని నాన్ స్టిక్లో పెట్టిన. లేకుంటే కొంచెం మిగతా పిండి ఉంటే దాన్ని నార్మల్ దాంట్లో మన అల్యూమినియం పాత్రలో కూడా పెట్టేసాను అనమాట. ఒక చెక్క మాత్రం ఇట్లా పెట్టేసి ఇట్లా హోల్స్ వేస్తే లోపల వరకు ఈవెన్గా ఉడికిపోతుంది అన్నట్టు. హోల్స్ వేయకుండా ఉన్నామనుకో కింద ఉడకది, లోపల ఉడకనట్టు, అంత ఎట్లనో డిఫరెంట్గా ఉంటుంది. ఈ తపాల చెక్కకైతే ఖచ్చితంగా ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇక గ్యాస్ మీద మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరి సిమ్గా ఉంచినాం అనుకోండి, మూత పెడతాం కదా, ఆవిరికి అంతా ఉడికినట్టు అవుతుంది. కాబట్టి హైలో పెడితేనేమో మొత్తం మాడిపోతుంది. కాబట్టి అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టేసి మూత పెట్టుకొని మంచిగా సిమ్లో ఒక 15 to 20 minutes మంచిగా ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అసలు ఏ స్నాక్ కూడా పని చేయదు. మాకైతే మా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పటికీ ఇది అడిగితే ఇది చేసి పెట్టేది అనమాట. నా చిన్నప్పుడు అని కాదండి, ఇప్పటికీ మా పిల్లలకు మా అమ్మ దగ్గరికి వెళ్ళారనుకో, అమ్మమ్మ నాకు సర్వపిండి పెట్టవా అని అడుగుతారు. మా అమ్మ ఇంకా సూపర్ పెడుతుందండి. అట్లా మా అమ్మ పెట్టేటి కొన్ని స్నాక్స్, కర్రీస్ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. మొన్న 2 days వచ్చింది కనేసి నీకు వీడియో తీసే అంత టైం కూడా లేకుండే అండి. కొంచెం బిజీగా ఉండే, అప్పుడు చిన్న బాబు ఉన్నాడు. మళ్ళీ అప్పుడే నాకు కొంచెం పీరియడ్స్ వచ్చినాయి. ఇక అసలు చేత కాలేదు, ఏదైనా వీడియో తీద్దామన్నా కూడా చేత కాకుండా ఉండే. అందుకే ఇక అమ్మను అయితే వీడియోలో చూపించలే. కానీ ఈసారి ఎప్పుడైనా అమ్మ వచ్చినప్పుడు అమ్మ చేతి వంటకాలతో ఒకసారి అయితే అమ్మని మీకు పరిచయం చేస్తానండి. ఇక ఈరోజు టీతో మా తపాలా చెక్కతో మా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇక మా వారు లేరు, డ్యూటీకి వెళ్ళిపోయారు. పాప అండ్ నేను ఇద్దరమే ఉన్నాము. సో అందుకోసం అనేసి ఈవినింగ్ ఇలా స్పెండ్ చేసేసామన్నమాట.
ఇదేనండి ఈరోజు నా బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.